దుర్గా, ఏంటిది? ఎందుకు వాణ్ణి కొట్టావు? నా చెల్లి వద్దు వద్దు అంటున్నా చేతుల్లో ఎత్తుకొని వస్తున్నాడు. చుట్టూ జనాలు చూస్తున్నారు. పెళ్లి కావలసిన పిల్లని అలా ఎత్తుకొని వస్తూ ఉంటే చూసి నలుగురు ఏమనుకుంటారు? దానికి పెళ్ళి అనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు తెలిస్తే దానికి పెళ్ళవుతుందా? నా చెల్లిని తప్పుగా అర్థం చేసుకోరు. సారీ వదినమ్మా, నేనంత దూరం ఆలోచించలా. దేవుడి కాడికి రాకుండా అందరు ఈడ గుంపులు కూడినారేమి? దుర్గా చిరుబావ చెంప పగలగొట్టింది పిన్ని. నా అల్లుణ్ణి కొట్టినాదా? అత్తా, ఏమిరా, వాణ్ణి కొట్టిన వెంటనే నీ పెళ్ళం వాణ్ణి కొడతా ఉంటే చూస్తా ఊరుకున్నావా? నా చెల్లి వద్దు వద్దు అంటున్నా ఎత్తుకొని వస్తున్నాడు. అక్కగా అది చూసి కొట్టకుండా ఎలా ఉంటాను? అయినా నేను చేసింది కనిపిస్తుంది కానీ మీ అల్లుడు చేసింది కనిపించడం లేదా మీకు? అక్క, నేను స్టూల్ మీద నుంచి కింద పడి దెబ్బ తగిలితే నడవలేకపోతున్నానని సాయం చేశాడు. అతనేం కావాలని చేయలేదు. ఇప్పుడేమంటావుమా? నీకేమొచ్చే ఈ ఊరికే లేస్తా ఉండదే? పోనీలే పాపం అని సాయం చేస్తే వాడి తప్పంటుండావే నువ్వు? అత్త, వాళ్ళ చెల్లెళ్ళేమో ఇబ్బంది పెడతా ఉండానని వదిన మీదో పొరపాటు పడినదిలే. ఇడిసిపెట్టాత. ఏంద్ర ఇడిసిపెట్టాడుది? ఆడపిల్లన్నాక కొంచెం నెమ్మదుండాలా? వెనక ముందు ఆలోచించుకోకుండా మగ పిల్లోడి మీద చేసుకోవడమేనా? అది 10 మందిలో. ఏమనుకుంటున్నావు నువ్వు? అత్తా, గుళ్ళో ఏమత్తా నువ్వు? మనం పూజ కూర్చున్నావా, గొడవ పడ్డానికి కూర్చున్నావా? వదినం ఏమైనా కావాలని చేస్తుండదా? పొరపాటు పడి ఉండదు. ఏం కాదు, ఇడిచిపెట్టతా. వదినమ్మ, మనం పోదాం పదండి ఏడు నుంచి. ఓనా ఏంద్రా నువ్వు కూడా? పోదాం పద పదత్త పద. రాత